దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారం కూడా పరిశుద్ధ దేవుని సన్నిధానములో కూడి వచ్చి దేవుని మహిమపరచుటకు ఈ సంవత్సరం చివరి ఆదివారం దేవుని ఆరాధించడానికి దేవుడు కృప దయచేశాడు. చరిత్రలో ఈ సంవత్సరము చాలా భయంకరమైన ఒక సంవత్సరం. కరోనా వైరస్ అనే భయంకరమైన వ్యాధి ప్రపంచంలో నుండి లక్ష మందిని నాశనం చేసిన ఒక సంవత్సరం. ప్రపంచం అంతయు ఆందోళన పడిన ఒక సంవత్సరం. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఆ సెకండ్ స్టేజ్ లోనికి వెళ్తున్నాను. మొదటి సమయంలో ఉన్న దానికంటే భయంకరంగా ఘోరంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. అనేక ఆ రాష్ట్రంలో ఆరాధనలందరూ ఇప్పుడు మరలా రద్దు చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంతా రద్దు చేస్తున్నాను. అదే విధంగా మనుషులకి అటు ఇటు తిరగకుండా కర్ఫ్యూ బంద్ అంతా మరలా నడుస్తుంది. తెలంగాణలో ఇంకా రాలేదు, కానీ భయంకరమైన స్టేజ్. కానీ ఒకటి మాత్రం దేవుని గట్టిగా పట్టుకోవడం ఆశ్రయం దేవుడు మాత్రం. మన సంఘంలో కూడా కొందరు ఆ కరోనా ద్వారా పోయిన సంవత్సరం చాలా వేదన పడినావు. సంఘమంతయు ప్రార్థన చేసి విశ్వాసులు ప్రార్థన వలన దేవుడు అత్యద్భుతకరంగా అందరినీ విడిపించాడు. ప్రపంచమంతయు ఒకటి తెలుసుకున్నాము, ఇది మనుషుల వలన సాధ్యం కాదు, దేవుడు అద్భుతాలు. కరోనా వైరస్ దొరకకున్న అది మెడిసిన్స్ అటు ఇటు తయారవుతుందే కూడా అదే ఫెయిలియర్ ఉంది. మొన్న నాకు దుబాయ్ నుండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తున్నాము, మెడిసిన్ ఉంది కానీ సైడ్ ఎఫెక్ట్ బాగానే వస్తున్నాడని. మరి ఒకరు కొందరు మాకు పరిచయం ఉన్నవారు ఉన్నారు, వారు కూడా మెడిసిన్ రోగం మరలా సెకండ్ స్టేజ్ లోనికి వస్తున్నాము, మెడిసిన్ ఉంది కానీ మెడిసిన్ వాడుకోవడానికి జనం భయపడుతున్నారు. భయంకరమైన సాహచర్యం. ఇప్పుడు వరకు మన దగ్గరకు రాలేదు, వస్తుందా లేదా అని కూడా మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని గట్టిగా పట్టుకున్న వారిని దేవుడు కాపాడు. కానీ ఒకటి నిజమైతే, ఎంత కరోనా వచ్చినా మనుషులు మారలేదు. పాతకాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా జీవితం అంతే ఉన్నది, మార్పు రావడం లేదు. బయట ఏదో ఒకటి మార్పు కనపడినా కూడా హృదయ లోపల ఒక మార్పు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను మొన్న అన్నారు కదా, క్రిస్మస్ పండుగ రోజున వచ్చిన వారు వచ్చే ఆదివారం కనపడుతుందా లేదా? వచ్చారా? పాస్టర్ గారు ఎన్నో చెప్పుకొని పోవండి, సేవకుడు ఏదో వాక్యం చెప్పుకోండి, అదంతా మీ పని, మా పని మేము చేసుకొని పోతుంది. అట్లా ఉంది. చాలా నాశనం చేయబోతున్నాం. లోతు భార్యకి లోకములో పంచము, నేను టీవీ కొని పెట్టినాము, ఎల్ఈడి టీవీ కొని పెట్టినా, ముందే బైక్ కొన్నాము, నేను మంచి ఇల్లు కట్టినాము, పిల్లల్ని చదివించి, అబ్బా ఇదంతా విడిచిపెట్టి ఎట్లా పోవు? ఆవునంత వరకు చేతిలో పట్టుకొని ముందు వచ్చి ఒకవేళ బంగారం అయ్యో అది లోకల్లో పెట్టి, ఇప్పుడు ఈ రోజు బాధ్యతలు హోలిడే కదా, లోకల్లో నుండి ఎట్లా అది తీయడము. నేను దేవుడు మారు పరిగెత్తిపు ఉదయం వరకు దేవుడు ఈ పట్టణం అనే నాశనం చేయబోతున్నాము. భయంకరపరచు. దేవదూతను లోతునే తన చేతిలో పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిన పరిగెత్తి వెళ్ళు, పారిపో. ఇక్కడ నిలబడకూడదు, ఈ పట్టణంలో ఉండకూడదు. లోతన్నారు, అబ్బా నేను ముసలవాడు, ఈ పెద్ద దూరంలో పరిగెత్తడం నా వల్ల నా సాధ్యం కాదు, మీకు నా ఎడల కృప ఉండే ఈ కొండ మీదకి పరిగెత్తడానికి నాకు పర్మిషన్ ఇవ్వు అన్నారు. సరే దేవుడు ఒక మాట అన్నారు, ఏమి చెయ్యాలి? నీ మాట ఇలా ఉండదు, నీ వలన నేనేం చెయ్యాలి? ఓకే సరే, ఆ పర్వతంలోనికి వెళ్ళు. ఒక మాట దేవుడు అన్నారు, నీవు అక్కడ చేరవలేకు, నాకు ఏమి చేయడం సాధ్యం కాదు. నీవు సురక్షితుడుగా ఉండవలేకు, నాకు ఏమి చెయ్యరాదు. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా జీవించిన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడినది, నీవు సురక్షిత స్థలమైన యేసు
చేరవరేపు. దేవుడు ఈ లోకంలో ఏ హాని చేయకుండా, నాశనం చేయకుండా కాపాడిన ఒక దేవుడు ఉన్నారు. చేతులెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. yes లోతుత దేవుడు అన్నారు, వెళ్ళు నీవు ఆ పట్టణంలో చేరవరేకు నాశనం చేయడం నా వలన సాధ్యం కాదు. నాకు ముఖ్యము పట్టణమనే నాశనం చేయడం అనేది కాదు. నీవు సురక్షితంగా ఒక చోటిలో చేరాలి. దేవునికి దృష్టిలో ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలు సురక్షితంగా ఒక చోటిలో, ఒక దుర్గములో చేరాలి. రెండవ స్టేజ్ కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతమందినే దేవుడు చంపేయడానికి సిద్ధంగా ఉన్నామన్నది కాదు. దేవుని బిడ్డలు సురక్షితంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఏంటో దేవుని బిడ్డలు సురక్షితంగా ఉండాలి. అందుకే దేవుడు ఈ ఉదయకాల మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాము. ఒక సురక్షిత స్థలం ఉంది, అది యెహోవా నామమున దుర్గము. యెహోవా నామమున దుర్గం. పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. అబ్బా నాకు ఆరోగ్యం బాగలేదు, మోకాలు నొప్పి ఉంది, పరిగెత్తడం లేదని చెప్తే లాభం లేదు. పరిగెత్తాలి. హల్లెలూయా. సురక్షిత స్థలమనే దేవుడు సిద్ధపరచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెడికల్ అనుకున్నారు. అదే ఏదో ఒక అపాయం వచ్చినప్పుడు పరిగెత్తడానికి మనుష్యునికి శరీరంలో ఒక హార్మోన్ తయారవుతుంది. మామూలుగా పరిగెత్తిన దానికంటే 10 అంతలో స్పీడ్ లో వారి పరిగెత్తడానికి, అంటే వారి కెపాసిటీకి అందే అధికంగా పరిగెత్తినట్లుగానే వెంటనే అపాయ సమయంలో శరీరంలో స్వయంగా ఒక హార్మోన్ తయారు చేస్తుంది. ఏంటది? అది నాకు తెలియదు. ఓకే సార్, అట్లా ఓకే, ఏదో ఒక హార్మోన్ తయారవుతుంది. ఇప్పుడు కుక్క భయం ఉన్న వారు, ఒక పిల్లలైనా ఎవరైనా వెంటనే మీరు వెళ్ళినప్పుడు ఒక కుక్క మిమ్మల్ని దగ్గరికి పరిగెత్తి వస్తే మీరు సాధారణ పరిగెత్తిన దానికంటే డబ్బులుగా మీరు ఆ రోజు పరిగెత్తుంది. అప్పుడు ఏంటిదంటే అప్పుడు శరీరంలో ఒక ప్రత్యేకమైన హార్మోన్ తయారవుతుంది. ఆ భయం కాదు, అక్కడ శరీరంలో ఒక హార్మోన్ తయారవుతుంది. భయం బట్టి ఏ సాహచర్యమైనా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయంకరమైన ఆపదలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన వేదనలు, భయంకరమైన ఇబ్బందులు రాబో దినములో, యుగాంతము దగ్గర ఆవిన సమయంలో రాబోతుంది. మీరు దుర్గములోనికి పరిగెత్తాలి. ఆ గోపురము, ఆ దుర్గము యెహోవా నామం. ఆ నామములోనికి పరిగెత్తాం. మొట్టమొదటిగా ఆ నామమనే మనం ఎరగాలి. ఆ నామం ఏమిటో మనం ఎరగాలి. 91వ కీర్తన 14వ వచనం చదవండి. 91వ కీర్తన 14వ వచనం. ఏదో కొంచెం ఇస్తారు. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి చదవండి. అతడు నా నామమునే ఎరిగిన వాడు కనుక. హల్లెలూయా. దేవుని నామము ఒక ఆశ్రయ దుర్గము, ఒక సురక్షిత స్థానము. కాబట్టి ఆ దేవుని నామమునే ఎరగాలి. ఆ నామము ఎరగాలి. నామం అంటే ద నేమ్ ఆఫ్ గాడ్. నేమ్ ఆఫ్ గాడ్. పోయినసారి బైబిల్ స్టడీ క్లాసులో, ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటిది? దేవుని నామం, దేవుని నామం. బైబిల్ స్టడీలో దేవుని నామం అనేది చాలా పేర్లు నేను నేర్పించిన బైబిల్ స్టడీ క్లాస్. దేవుని బిడ్డలారా, దేవుని నామం తెలుసా మీకు? దేవుని నామం ఏంటిది? మీరు చెప్పడానికి కాదు. దేవునికి అనేక నామం ఉంది. ఆ నామానికి ప్రతి దానికి ఒక అర్థాలు ఉంది. ఇమ్మానువేల్ అంటే
మనకు తోడే ఉన్నాడు. ప్రతి నామం అంటే ఇక్కడ మాట్లాడిన కీర్తన గ్రంథముల 91:14 మాట్లాడినది దేవుని నామం ఎరుగానే. ఇప్పుడున్న ప్రోగ్రాం ఏంటంటే చాలా మంది సంఘానికి రావడం లేదు. మన సంఘం గురించి కాదు, మామూలుగా యవనస్తులు అసలు సంఘంలోనికి రామ. మన సంఘం గురించి కాదు, మన సంఘంలో మొత్తం యవనస్తులు 42 యవనస్తులు సంఘంలో ఉండి 42 యవనస్తులు సంఘానికి వచ్చిన వారమే. సంఘానికి రాకుండా కాయో సంఘంలో ఒక్క యవనస్తులు కూడా లేదు. కుటుంబ ప్రార్థన పెడితే 90% యవనస్తులు. యూత్ మీటింగ్ ఉపవాస ప్రార్థన పెడితే 95% యవనస్తులే. ఏ ప్రార్థన క్రిస్మస్ కార్యక్రమం జరిగితే మొత్తం యవనస్తులే. మరి అంటే జెంట్స్ లేదని కాదు, హల్లెలూయా మీరు కూడా ఉన్నారు, కానీ యవనస్తులు. దేవుని నామమే ఎరిగాలంటే ఎలా? ఆమె ఎంతమందికి దేవుని నామం అనేది తెలుసు? చాలా మందికి ఉన్న ప్రోబ్లం ఏంటంటే దేవుని గురించి, దేవుని నామముల గురించి ఎరగరు. అందుకే చర్చ్ బోరింగ్ అనిపిస్తుంది. ఆమె రుచి చూసిన వారికి ఒక్క వారం మందిరంలోనికి వెళ్లకుండా ఉండడం సాధ్యం కాదు, ఆరాధించకుండా ఉండడం సాధ్యం కాదు. కొందరికి ఎలా అంటే ఆరాధన, ఆలయము, మందిరము, గంటసేపు మాస్టర్ గారు ఇట్లా ఉట్టిగానే అరవడము, చప్పట్లు కొట్టడం, అదేమి అబ్బా ఇది బోరింగ్ అనిపిస్తుందా, ఆ ఓడి కొంచెం తగ్గిస్తే బాగుంది కదా నా చెవిలోనికి వస్తున్నారు. ఏదో ఒకటి బయటకు ఉన్న ఆలోచన అంత మన మార్కెటింగ్ పోవలేదు, షాపింగ్ చెయ్యలేదు, కూరగాయలకు వెళ్ళలేదు, మళ్ళీ ఆదివారం మన క్రిస్మస్ ఎంతో ఉంటుంది కదా, ఇదంతా ఆలోచించుకొని కూర్చున్నారు. కొందరికంటే మంచి స్థలము నిద్రపోవడానికి 3 గంట హాయిగా నిద్రపోవడం. ఇంటికంటే టెలిఫోన్ కాల్ వస్తుంది, మనుషులు డిస్టర్బ్ చేస్తుంది, బయట ఎంత మనుషులు వచ్చి మాటలు, ఇక్కడ అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు, హాయిగా నిద్రపోవడానికి సాతాను ప్రేరేపణ ఇస్తుంది. సాతాను ఉద్దేశం ఏంటంటే వాక్యం మీ హృదయంలో పడకూడదు, వాక్యము మీ హృదయంలో ఉండకూడదు. అందువలన ఏమవుతుందంటే 10 సంవత్సరాల క్రైస్తవుడుగా ఉండే కూడా దేవుని నామం తెలియదు. అనేక తరములో నుండి క్రైస్తవుడుగా ఉన్నాము, కానీ దేవుని నామం తెలియదు. కారణం ఏంటిది? వాక్యమందు మనము శ్రద్ధగా హృదయంగా వినడం లేదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము తెలియదు, దేవుని గురించి తెలియదు, దేవుని నామం తెలియదు, కనుక దేవునికి మహిమ చెల్లించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే నేర్పించినది అతడు నా నామమనే ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరచదను. జీవితంలో గణపరచాలని మీరు ఆశపడితే, జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి రావాలని మీరు ఆశపడితే, మీ పిల్లల్ని శ్రేష్టమైన ఒక స్థలంలోనికి నడిపించాలని మీరు ఆశపడితే, మీ ప్రయత్నం వలన సాధ్యం కాదు, మీ ప్రయత్నం వలన సాధ్యం కాదు. దేవుని నామమనే వారు ఎరగాలి, దేవుని నామమనే వారు ఎరగాలి, దేవుని నామమనే వారికి నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? నామం అంటే 10 రూపాయలు దొరుకుతుంది అనుకున్నారు. ఆమె అనారోగ్యంలో ఉన్నవాడు మీ కొరకు గొప్ప విడుదల దేవుడు ఏర్పాటు చేసి, మీరు 100 రూపాయలు ఆశించుకొని ఉండకూడదు. ఆదివారం పనికి వెళ్తే 10,000 వస్తుందని 1,000 రూపాయలు ఆశించుకొని మీరు వెళ్తున్నారు. కానీ దేవుడు ఆశించినది మీరు మందిరంలో వస్తే లక్ష మీ పిల్లలకి కడవలకి ఇవ్వడానికి గొప్ప కార్యం కొరకు దేవుడు ఆశపడుతున్నా. మీరు తాత్కాలికమైన కొంచెం లాభం కొరకు పోతున్నారు. ఏది పిచ్చి అడుగుతున్నా. ఇస్తే ఏమిస్తుంది? ఎంత ఇస్తుంది? ఇప్పుడైతే 10 రూపాయలు ఇస్తుంది, 20 రూపాయలు ఇస్తుంది. ఇంకా ఎక్కువ కనికరం ఉంటే 50 రూపాయలు ఇస్తుంది. అంతే. మీరు దాని కొరకు అడుగుతున్నారు. మీ రోగం, మీ కష్టాలు, మీ పిల్లలు, వారి భవిష్యత్తు, వారి సరిగా ఉండలేదు, తల్లిదండ్రులకు లోపడడం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు మాట వినడం లేదు, వారి ఇష్టానుసారంగా పోతున్నారు, వారి నడవడం సరికాదు, వారి ప్రవర్తన సరికాదు, వేదన పడిన హృదయంతో కూడా మీరు ఉంటున్నాము. దేవుడు మాట్లాడిన మాట వినండి, అతని సన్నిధికి రండి. ఆమేన్. మీ కోరిన దానికంటే, ఆశించిన దానికంటే ఉన్నతంగా నడిపించడానికి యేసు నామం పేరిట లేచి నడుము. అతనిలో ఉన్న బలహీనతని దేవుడు తీసి పడేసిన. అంతకు ముందు పేతురు అన్నారు, నా వైపు చూడు.
నా వైపు చూడమన్నా. ఆయన వైపు చూడాలి. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? నాకు సహాయం భూమి ఆకాశాలను నిర్మించిన సృష్టించిన యెహోవా. కన్నులెత్తాలి ఆయన వైపు. కుటుంబంలో సమస్యలు కలిగినప్పుడు భార్యాభర్తలు చేతులు పట్టుకొని మోకరించి ఆయన వైపు కన్నులెత్తాలి. ఇంకా కుటుంబంలో అధిక వేదనలు అయితే పిల్లలను కూడా సమకూర్చుకోవాలి. మొన్న డెకరేషన్ జరిగినాము, చర్చిలో డెకరేషన్, యూత్ అందరూ కలిసి డెకరేషన్ చేసి డెకరేషన్ ముగించి నేను అనుకున్నాము తోన్సన 3:30 అయింది ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు. 3:30 అయింది కావచ్చు. ఉదయం 6:30 గంటలకు మేము ప్రార్థనకి లేచినాం. నేనున్నారు తోన్సన పడుకున్నారు కదా, 3:30కి వచ్చి పడుకున్నారు కదా, మనం ఎందుకు డిస్టర్బ్? మేము పాట పాడిన వెంటనే లేచి వచ్చేసినాం. ఎందుకు విలువలేదని ఒక మాట. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూడండి, ఆయన వైపు కన్నులెత్తండి. 2021 దగ్గరే అవుతుంది. ఈ రోజు మాట విని వెళ్ళిపోవడం కాదు, ఆయన వైపు కన్నులెత్తండి. కానీ ఒకటి, దేవుడు పని కూడా చేస్తుంది. అది గుర్తుందా? సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది. దేవుడు మనము మొరపెట్టినప్పుడు దేవుడు నవ్వుతుంది. మనకు అపాయము, తుఫాను వలె అపాయం వచ్చినప్పుడు మన గురించి అతడు అపహాస్యం చేస్తుందని మొదటి అధ్యాయం. కారణం ఏంటంటే ఆయన పిలిచినప్పుడు మనము పట్టించుకోకుండా పోవటం వలన. సో దయచేసి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంత ఆరాధనలో ఈ శుక్రవారం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతుంది. 2021. 2021లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో నేను అన్నారు, ఆ చైనా ప్రాంతంలో ఏదో భయంకరమైన ఒక రోగం, అనేకులు చనిపోతున్నారని పోయిన డిసెంబర్లో నేను చెప్పిన న్యూస్ విన్న తర్వాత. ఇప్పుడు అందరూ ఏమనుకున్నా, అదే ఏదో చైనాలే కదా మనకేంటిది అని అనుకున్నారు. సంవత్సరం పోకముందే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ భయంకరత అర్థం తెలుసుకున్నారు. దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. సో కాబట్టి దేవుని బిడలారా, దేవునికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఈ చివరి ఈ సంవత్సర ఆరాధనలో కొద్ది సమయం మాత్రం దేవుని వాక్యమనే మీకు తెలియచేసి ముగించుకుందామని ఆశపడుతున్నాము. ఒక వేద భాగం చదవండి, మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము. జ్ఞానులకు జ్ఞాని అయిన సొలొమోను రాజు తన పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మలతో ఈ సంవత్సరాంత దినములలో మనకు తెలియజేసిన వేద భాగము, యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గం అంటే పరిగెత్తి వెళ్ళి సురక్షితంగా ఉండడానికి ఉన్న స్థలము దుర్గము. శ్రమల మధ్యలో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదన జరిగినప్పుడు, కుటుంబంలో సమస్యలు జరిగినప్పుడు, పిల్లలకి వేదన కలిగినప్పుడు పరిగెత్తి వెళ్ళి ఆశ్రయించడానికి, తప్పించుకోవడానికి ఉన్న స్థలము దుర్గము. దేవుడు ఈ ఆదివారం మనకొక దుర్గమునే పరిచయం చేస్తున్నారు. రాబో దినములో 2వ స్టేజ్, 3వ స్టేజ్ ఏదో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో మరి ఒక రోగం అని మేము విన్నాము. అది భయంకరంగా రోగం. ఫిక్స్ లాగే వచ్చి వెంటనే పడిపోవడం, అనేక మంది చనిపోవడం, ఆసుపత్రులు అడ్మిట్ కావడం, మందు లేదు, ఏమి చేయాలో అని ప్రభుత్వం ఆందోళన పడుతున్నారు. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నారు, శవముతో మోర్చలు నిండిపోతున్నారు. ఆశ్రయ దుర్గంగా ఒకటే ఉంది, యెహోవా నామం. యెహోవా నామం, యెహోవా నామం అంటే ఏంటిది? నామం అంటే ఏంటిది? పేరు, నేమ్. ఆ పేరు అంటే పిలువడానికి ఉన్నది కాదు. ఎన్నోసార్లు నేను చెప్పిన నామం పిలువడానికి ఉన్నది కాదు. ఒకవేళ మమ్మల్ని
ఆ పేరుతో పిలుస్తుంది ప్రియంగా అని పిలిస్తే పిలిచినప్పుడు ప్రియంగా ఇప్పుడు లేదని అనుకుంటు క్షమించండి. ఓకే, ఒకరి పేరు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమొచ్చింది మీ మనసులోనికి? గడ్డము, అమితాబ్ బచ్చన్ లాగా హైట్, ఇంకేమేమి వస్తుంది? ఓకే, కేసీఆర్ అప్పుడు ఒక్కరు నామం వినినప్పుడు ఒక్కరు నామం వినినప్పుడు ఆ వ్యక్తి మొత్తం ఐడెంటిటీ మనసులోనికి వచ్చేస్తుంది. ఆ వ్యక్తి గురించి పూర్ణ రూపం మనసులోనికి వచ్చేస్తుంది. అది మాట మనసులోనికి వచ్చే ఆయన స్టైలు, నడత, డ్రెస్సింగ్. దేవుడు ఆశించినది అది. దేవుని గురించి ఉంటే పేరు తెలుసుకొని పోవడం కాదు, అతని గురించి దేవుని గురించి సమస్తము ఎరిగిన వారమైతే అతడు నిన్ను గణపరచిన దేవుడు. దేవుని ఆయన నామమునే ఎరగాలి. దేవుని గురించిన ఐడెంటిటీ, దేవుని గురించిన స్వభావం, దేవుని గురించిన రీతి, దేవుని యొక్క క్యారెక్టర్ అంతయు ఎరగడమే ఆయన నామమునే ఎరగడం. ఆమేన్. దానికి ఏం చేయాలి? ఆయన వడి ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయన మార్గంలో వెళ్ళి తెలుసుకోవాలి. ఆమేన్. ఒక వ్యక్తిని సరిగా తెలుసుకోవాలంటే, ఎరగాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి దగ్గరే ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తిని సరిగా ఎరగాలంటే ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. ఆయన సరిగా ఒబ్జర్వ్ చేయాలి. ఆయన మాట ఒబ్జర్వ్ చేయాలి, నడత ఒబ్జర్వ్ చేయాలి, బిహేవియర్ ఒబ్జర్వ్ చేయాలి. హ్యాపీ, సంతోషంగా ఉన్నప్పుడు బిహేవియర్ చూడాలి. కోపం వచ్చినప్పుడు ఉన్న స్వభావం చూడాలి. ఆమె ఆకులు కలిగినప్పుడు ఉన్న స్వభావం చూడాలి. నెమ్మదిగా ఉన్నప్పుడు ఉన్న స్వభావం చూడాలి. హల్లెలూయా. ఒక వ్యక్తినే తెలుసుకోవాలి, ఎరగాలంటే దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలారా, అనేక మందికి ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని దగ్గర ఉండడం ఇష్టం లేదు. ఆరాధన అంటే ఇష్టం లేదు, ఉపవాస ప్రార్థన అంటే ఇష్టం లేదు, స్తోత్రం అనే ఇష్టం లేదు, దగ్గర ఉండడం ఇష్టం లేదు. దగ్గర ఉండే ఆమేన్ ఆయన ఎత్తుకొని పోతాడు. ఆమేన్. హానోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. నడిచిన వాడు కనుక ఆ దేవుడు అతని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. దేవునితో నడిస్తే ఇప్పుడు ఎట్లా అంటే భర్త ముందే మొదటి భార్య వెనక వస్తుంది. కలిసి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఆరాధనకైనా కలిసి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి చేయి చూపించడానికి కూడా భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. కలిసి నలుగురి ఒక్కరే చేయి చూపించిన కలిసి వస్తున్నారని ఆ పాస్టర్ కాబట్టి కావచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం, సంతోషం. ఈ కలిసి రావాలంటే ఏమవుతుంది? ఏం జరగాలి? ఇద్దరి మధ్యలో మనసు కలవాలి. మనసు కలిసి ఉంటే మాత్రమే కలిసి పోవడం. లేకపోతే నేను వచ్చేస్తాను. స్నానానికి పోతున్నారు, రెడీ అయ్యి కూర్చొని రెడీ అవ్వు అని చెప్పి అలసిపోవడం తప్ప రెడీ అవ్వడం. ఎందుకంటే నీవు పోయిన తర్వాత ఎందుకంటే కలిసిపోవాలంటే నాకు కొంచెం పని ఉంటుందని ఉట్టిగా తిరగదు. ఎందుకంటే అది పోవాలి, పోయిన తర్వాతనే పోవాలి. కలిసిపోవడం ఇష్టం లేదు. ఆమేన్. కలిసి నడవడం అంటే మనసు కలవాలి. దేవుడు ఆశించినది అదే, నీవు కలిసి రావాలి. హల్లెలూయా. అతని నామం ఎరగాలంటే దగ్గర నిలబడాలి. దేవుని దగ్గర. ఒకనొక రోజు పేతురు అనవసరంగా ఒక ఉట్టి మాట చెప్పినా. కొందరు అట్లా చెప్తుంది, ఏ లాభం లేదు కానీ ఉట్టిగానే మాట్లాడుతుంది. పేతురు ఏమన్నారు? యేసయ్యా, నీ కోసం చనిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. దేవుడు అన్నారు, ఈ రోజు కోడి కూగక ముందు 3 సార్లు నీవు నన్ను ఎరుగనవు అని చెప్పు. అప్పుడు అయిపోయింది కదా. నీవు ఉట్టిగానే మాట పలుకోకూడదు. యేసయ్యా నీ దగ్గరనే. కొందరు ఎట్లా ఉందా, నేను చర్చికి రాలేకపోతే కూడా దేవుడు నా లోపల ఉంది. ఆదివారం నేను రాలేకపోతే కూడా లోపల నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. దేవునికి అన్ని తెలుసు. దేవునికి ఏదో బ్రైబిస్తున్నారు. ఏది బ్రైబ్ అంటే? బ్రైబ్ ఇవ్వడం ఏదో కొంచెం ఇచ్చి కార్యం సాధిస్తున్నారు. లంచం ఇస్తున్నారు. ఏంటిది? దేవా నీకు నన్ను తెలుసు కదా, నా హృదయం తెలుసు, నా పని విషయం అంతా తెలుసు.
దేవుడిది ఏం అంగీకరించదు. నీ హృదయంలో దేవుడు ఉండే నీ మందిరంలో కనపడుతుంది. బుద్ధి మాట చెప్పడమే, మనకు తృప్తి కోసం ఒక మాట చెప్పి పోవడం తప్ప అది దేవుడు అంగీకరించిన మాట కాదు. దేవుడు మాటలాడినది అనుసరించుటయే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయాకి బలం లేదు. దేవుని మాట అనుసరించుటయే అది ప్రేమించడం అన్నది. హల్లెలూయా. ప్రేమించిన వారు అడిగినది అంతా చేస్తుంది కదా. ప్రేమించిన వారు మేము అట్లా ప్రేమించట్లేదు. ఇప్పుడు భార్య భర్తలు అయితే కూడా ప్రేమిస్తున్నారు కదా. నో ప్రాబ్లం. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ దానికి ఎవరు పెట్టేస్తున్నారు అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు తొందరగా తీసుకురామని చెప్తే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ప్రేమించిన టైంలో అది అయిపోయింది, పెళ్లి అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, మళ్ళీ ప్రేమ లేదు, నీవో నేను రాదు, మళ్ళీ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అని చెప్పిపోతుంది. అదంతా వేస్ట్. దేవుని ప్రేమించిన వారమైతే దేవుని మాటకి విధేయత కలిగి దేవుడు చెప్పినట్లుగానే చేసిన వారము. ఆమేన్. దేవుని ఎరగాలంటే దగ్గర నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, ఆరాధనలో నిలబడాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ ఆరాధన ఉండాలి. మొన్న నేను సర్ప్రైజ్ ఆయన ఒకటి విషయం అంటే మంచి ఫ్రెండ్స్ అందరు వచ్చి రిలేటివ్స్ వచ్చి ఎంజాయ్ చేసినప్పుడు విన్నాము. గబ్రి మాత్రం 3 రోజులు ఉపవాసం అని. దేవునికి స్తోత్రం. ఊరికి వెళ్లి ఫ్రెండ్స్ తో చుట్టాలతో అందరితో ఎంజాయ్ చేయవలసిన సమయంలో అక్కడ సొమాచాయిలో ఆర్డర్ చేసి తినవలసిన సమయంలో అక్కడ సాయిలో పోయి హాయిగా ఎంజాయ్ చేయడానికి సమిధంలో పోవాలి అన్న, లేకపోతే ఏదో డామ దగ్గర పోయి ఎంజాయ్ చేసిన వాళ్ళ సమయంలో ఇదిగో ఉపవాసంతో ఉన్నారు మంచి యవనస్తుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. తల్లిదండ్రుల ద్వారా నేర్పించిన ఆ ఒక గొప్ప ధన్యత దేవుని ఎరిగిన వారికి ఏ చోటైనా ఏ స్థలమైనా ఎక్కడైనా ఆ వారు దేవుని ఎరిగిన వారంగా నిలబడుతుంది. ఎరిగిన వారమైతే ఆయన నామమున ఎరిగిన వారమైతే ఒక ఆశ్రయ దుర్గం ఉంది. శ్రమల మధ్యలో శోధనల మధ్యలో పరిగెత్తి తప్పించుకోవడానికి. అదే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండడు. హల్లెలూయా చెప్పండి. ఆ నీతిమంతుల గుంపులో మనము కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వచ్చే సంవత్సరం నుండి, నూతన సంవత్సరం నుండి ఆ నీతిమంతుల గుంపులో నేను నా కుటుంబము సురక్షితంగా ఉంటున్నట్లుగా నాకు సహాయం చేయము. దాని కొరకు అప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది. 2వ స్టేజ్ అయినా 3వ స్టేజ్ అయినా ఎన్ని స్టేజ్ అయినా వచ్చేయండి. దేవుని నామమన దుర్గములో నేను సురక్షితంగా ఉన్నానని లేని వారి కలవరం పడుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది. ఒకవేళ వస్తుంది కావచ్చు, రాలేకపోయినది కావచ్చు, కొట్టుకొని పోయినది కావచ్చు. కానీ నేను చెప్పిన మాట ఒకటి, సురక్షితంగా ఆయన నామమున ఎదిగిన వారంగా మీరు సురక్షిత ఆ దుర్గములో ఉండే మీ గోడకి కొట్టి చెదరిపోవడం తప్ప నిన్ను ముట్టడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వదు. దేవుడు సాతానుతో అదా అన్నారు, నీవు వెళ్ళి యోబినే శోధించండి, నో ప్రాబ్లం, శోధనలో పెట్టుకోండి, కానీ ప్రాణమనే మాత్రం ఉండకూడదు. అది దేవుని చేతిలో ఉంది. మీ ప్రాణము ఆయన చేతిలో ఉంది, భద్రంగా ఉంది, ఆయన చేతిలో ఉంది. ఆ దుర్గములోనికి పరిగెత్తుదాం, ఆ సురక్షిత స్థలములోనికి పరిగెత్తడానికి. ఆ సురక్షిత స్థలమైన యేసయ్య నామం. ఆమేన్. ఆ నామం అనేదిగా, ఆ నామం అంటే ఏంటిది? ఆయన గురించిన సర్వ ఐడెంటిటీ, ఆయన గురించిన సర్వ స్వభావము, ఆయన గురించిన సమస్తమనే ఎరిగిన వారంగా ఉంటే మనము సురక్షిత స్థలంలో ఉన్నాం. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం అనిపిస్తున్నారు? ఆ నామమనే ఎరగడానికి నాకు సహాయం చేయము. ఆ నామమనే ఎరగడానికి నా కుటుంబమునకి సహాయం చేయము. ఆ నామమనే ఎరగడానికి నా పిల్లలకి దయచేయము. ఒక నిమిషం ఆలోచించి, ఈ రోజు రాలేని వారికి ఎంత నష్టం. ఆమె అవునా? చేతులతో ఉండాలి. స్ప్రింగ్ యాక్షన్ అప్ అండ్ డౌన్, హ్యాండ్స్ డౌన్ గా ఉండాలి. ఈ హ్యాండ్స్ అప్ అనేది ఎందుకంటే దేవునికి మీ శ్రమలని తుడిసివేసిన దేవుడు. యేసు నామములో నడువమన్నారు. వారు అడిగినది కొంచెమే, కానీ
కన్నులెత్తి చూడడం వలన దేవుడు ఇచ్చినది ఉన్నతమైనది నమ్మిన వారి చేతులెత్తి దేవుని ఈ దినము ఆ నిర్ణయంలోనికి వెళ్తాం. ఆయన వైపు కన్నులెత్తాం. ఆయన నామ పేరిట విడుదల ఉంది. ఆయన నామ పేరిట మాత్రమే విడుదల. ఆ దుర్గమలో 3 విషయము నేను నేర్పించినాము దేవుని వలన. ఒకటి, ఆయన నామమున ఎరిగిన వారంగా ఉండాలి. ఎరగడానికి ప్రయత్నం చేసుకునే ఉండాలి. ఎంత ఎరగడము అంత దగ్గరే అవుతుంది. దేవుని నామమనే ఎంత మాత్రం ఎరగడం అనేది అంత మాత్రం మీరు దగ్గరే అవుతుంది. ఇప్పుడు కైరోస్ మిషన్ లైవ్ బైబిల్ స్టడీ నడుస్తున్నారు. మన సంఘంలో 2 పెళ్లి అయి వెళ్లిపోయిన నళిని ప్రియంగా వారిద్దరు క్రమంగా దానిలో పాల్గొంటున్నారు. వారి భర్తలనే కూడా వారిలోనికి ఆహ్వానం చేస్తున్నారు వాక్యం వినడానికి. కారణం ఏంటిది? దేవుని నామమనే ఎరిగిన వారమైతే మరలా ఎరగాలి. ఆమేన్. సాయిలో వెళ్ళి బిర్యానీ తీసుకుని తిని చాలా బాగుంది. అయితే మనము వచ్చే దేవుడు గట్టిగా మనతో చెప్పిన వాక్యం అనే హృదయ పలక మీద రాసుకొని వెళ్ళండి. ఈ సంవత్సరాంత ఆదివారములో దేవుడు మనతో మాట్లాడిన వేద భాగము యెహోవా నామము బలమైన దుర్గం. ఆమేన్. యెహోవా నామము దుర్గములోనికి పరిగెత్తుదా. అది కింద ఉన్న భాగము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలోనికి పరిగెత్తి. హల్లెలూయా. నీతిమంతులు యెహోవానే భయపడిన వారు, యెహోవా మీద ఆశ్రయం ఉంచేవారు, యెహోవాతో ప్రార్థన చేసిన వారు, యెహోవానే ఆరాధించిన వారు, తన సొంత పని కంటే యెహోవా మీద ఆశ్రయం ఉంచిన వారు, సొంత ప్రాప్తి కంటే యెహోవా మీద ఆశ్రయం ఉంచేవారు దానిలోనికి పరిగెత్తి వారు సురక్షితంగా మారుతారని దేవుని మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నీతిమంతులు కాలేకపోతే ఏం కాదు. వారంట పరిగెత్తరు. వారు సురక్షితంగా ఉండలేకపోతుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం దేవా అని మొరపెట్టడం తప్ప అప్పుడు దేవుడు ఆలకించును అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఆమేన్. ఈ వాక్యము హృదయం మీద రాసుకొని వెళ్ళండి. ఈ సంవత్సరం ముగించబోతున్నాము. శుక్రవారం మనము బేసవారం ఆరాధన కొరకు వాచ్ నైట్ సర్వీసులోనికి వచ్చినప్పుడు ఒక హృదయంలో పట్టబడిన ఒక మంచి నిర్ణయముతో కూడా వచ్చి నూతన సంవత్సరం అని ఎదుర్కొనుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గం. మన ఏ సమస్య అయినా, మీ ఏ బాధ అయినా, మీకు ఏ పోరాటమైనా, శత్రువైన సాతాను ఒక పోరాటమైనా, దుష్టుడు పోరాటమైనా, చేతి పనితో కూడిన పోరాటమైనా, ఆర్థిక సమస్యలో ఉన్న పోరాటమైనా, అనారోగ్యములతో కూడిన పోరాటమైనా, మానసిక వేదనతో కూడిన పోరాటమైనా, మనకు ఒక దుర్గం ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని దానిలోనికి పరిగెత్తడానికి వేదన పరుచుకోవాలి, సిద్ధపరుచుకోవాలని దేవుని పరిశుద్ధాత్మ సలోమోను
యెహోవా నామము బలమైన దుర్గం. బైబిల్లో దేవుని నామము ఏంటిది? దేవుని నామమే కదా బలమైన దుర్గం. ఆ నామం ఏంటిదో ఏమిటి అని తెలుసుకుంటేనే కదా ఆ నామం దగ్గరికి పరిగెత్తడం మీలా ఉంటుంది. ఆ నామం ఎక్కడ ఉంది? ఆ నామం అంటే ఏంటిది? ఆ నామములో అంటే ఏంటిది? అది ఎలా తెలుసుకోవాలి? ఆమె ఒక చోటిలో ఒక దుర్గం ఉంది, ఒక చోటిలో ఒక స్థలం ఉంది మమ్మల్ని కాపాడడానికి. అది ఎక్కడని తెలుసుకొని ఎలా అక్కడికి వెళ్ళాలని తెలుసుకుంటేనే కదా మన శ్రమని ఎదుట, బాధని ఎదుట ఆ సురక్షితమైన స్థలంలోనికి పరిగెత్తడం సాధ్యమవుతుంది. ఒకనొక రోజు దేవుడు కొండపైకి పరిగెత్త లోతుతో అన్నారు, దేవునికి మహిమ. హల్లెలూయా. పురుషుల సకల వాగ్వాదం అందరి విడిచిపెట్టి తన కుడి చేయి లేపి దేవుని మహిమ పరచాలి. వాక్యం వినిన వారు సంతోషపడి పోవడం కాదు, దేవునికి మహిమ రావాలి. దేవా ఈ రోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. కొందరు చేతులు కష్టపడిన ఎంత పరిస్థితిగా పాస్టర్ గారు మీరు లేకపోతే కూడా మీరు లేకపోతే అట్లా బెడవంతగా కూర్చుకుని ఉన్నారు. మీకు అంత దీవెనలే పొందుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించిన వారికి దేవుడు ఐశ్వర్యంగా దేవుడు దీవిస్తాడు, ఉన్నతంగా దేవుడు దీవిస్తుంది. మీరు ఊహించలేని విధంగా దేవుడు మిమ్మల్ని మీ తరములనే దేవుడు నడిపిస్తుంది. అది అనుభవంలో ఉంది. రెండవది, మొట్టమొదటిగా అది నామమనే ఎరగాలి. రాసుకున్నారా? ఆయన నామమనే ఎరిగిన వారంగా ఉండాలి. 91 వచనం. రెండవది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆమేన్. యేసు నామములో ఆరాధన. పరలోకమందు భూమి అందు భూమిలో ఉన్న సమస్త వారి మోకాలు ఆయన నామం పేరిట వంగాలి. యేసయ్య నామములో ఆరాధించాలి. రెండవది, ఒకటి నామము ఎరగాలి. రెండవది, ఆయన నామములో ఆరాధించాలి. ఆమేన్. యేసయ్యా అని పేరు పలికితే మీకు విడుదల అవుతుంది. ఆమేన్. ఒక గుడ్డివాడు తోవ పక్కన కూర్చొని నడిచి వెళ్ళిన ఆ జన సమూహం అనే చూసి అడిగినాము, ఎవరు ఆయన పేరేంటిది? ఎవరున్నారు? బర్తిమాయ్. అతడు మొదలుపెట్టినాము, అందరు ఆయన ఆపినాము. ఏంట్రా ఇది? పెద్దవాడు పోతున్నప్పుడు ఇప్పుడు అరవడం అట్లా నిశ్శబ్దంగా ఉండు. కొందరు అతనే ఆయన మీద గద్దించి కోపపడి తిట్టి ఆయన పిచ్చి అడిగిన వాడు కదా, కానీ అది దాగలేదు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణింపుము. మీరు ఆగితే మీకు విడుదల రాదు. ఈ పక్కన ఉన్నవారు మీరు ఆపితే మీకు విడుదల రాదు. మీరు స్తుతించినప్పుడు, మీరు ఆత్మలు నింపబడినప్పుడు, మీరు భాషలో మాట్లాడినప్పుడు, అన్నయ్యలో పలికినప్పుడు మీరు ఆగితే విడుదల రాదు. ఎక్కడ వేయాలి? దావీదు కుమారుడా, నా కుటుంబంతో కనికరింపు, నా పిల్లల మీద కనికరించుకో. ఆమేన్. విడుదల ఆయన. ఈ రోజులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని ఎదుట మొరపెట్టిన వారు లేదు. పాస్టర్ గారు నాకు కన్నీళ్ళు రాదు. పాస్టర్ గారు ఎంత పరిశ్రమ చేస్తే కొందరికి కన్నీళ్ళు రావు. హృదయ పగిలిన ప్రాబ్లం మీకు జరగలేదు. అందుకే మీ హృదయం కఠినపరచుకొని ఉండు వలన మీ కన్నీళ్ళు రాదు. హృదయం పగిలినట్లుగానే ఉన్న వేదన జరిగితే తప్పకుండా ఆ కన్నీటి చుక్కల కిందకి పడుతుంది. దానికి దేవుడు జవాబు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నామములో ప్రతి ఒక్కరు మోకాలు వంగాలే. అది దేవుని ఆజ్ఞ. అక్కడ విడుదల ఉంది, అక్కడ విడుదల ఉంది. కాబట్టి ఆరాధన కొరకు ఆయన నామములో ఆరాధించాలి. ఆమేన్. దావీదు కుమారుడా అని పేరు పలికినప్పుడు అతనికి ఆరాధించాలి. దేవుని
ఆరాధించినప్పుడు ఎవరో కొందరు ఆరాధనలో ఆన్మార్తత ఉండాలి. ఆన్మార్తతలో దేవుడు కనికరించి జవాబిస్తాడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పడం చాలాసార్లు చెప్పు, చేతులెత్తి హల్లెలూయా చెప్పుమని చెప్తే హల్లెలూయా చేతులెత్తున్నారు. పాస్టర్ చెప్పిన కాబట్టి హల్లెలూయా. ఇంకా 3 సార్లు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దీనిలో ఆన్మార్తత లేదు. ఏ కార్యం చేస్తే దానిలో ఆన్మార్తత దేవుడు చూసి మీకు మార్పిస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పడానికి ఒక అవసరం దేవుడు ఇచ్చినప్పుడు మంచిగా హల్లెలూయా హృదయముతో దేవుని మహిమ పరచిన ఆన్మార్తత ఎక్కడ ఉన్నావో నా ఆరాధనకి జవాబు ఉంది. ఇక్కడ తేడా కాయేను ఏబేలు ఆరాధనలో వచ్చిన తేడా అది. ఆన్మార్తత లేకపోవడం, సమర్పించిన దానిలో ఉన్న ఆన్మార్తత లేకపోవడం, స్తోత్రం చెల్లించిన దానిలో ఉన్న ఆన్మార్తత లేకపోవడం, హృదయంలో ఉన్న ఆన్మార్తత పూర్ణ హృదయముతో. చప్పట్లు కొట్టమని చెప్పినప్పుడు చేతిలో రమ్మిలో చేతులు పట్టుకొని ఇది కూడా చప్పట్లు కొట్టండి. ఏం కాదు, నేను చప్పట్లు కొడుతున్నాను కదా అయిపోయింది. ఆమె కొందరు టవలు కూడా కచ్చి పంట చేతులు పెట్టుకొని చపాతీ చేయడానికి పిండి కలిపినట్లుగానే చూపిస్తుంది. ఎవరి కొరకు ఈ నాట్యం అంతా? ఎవరి కొరకు ఈ నాట్యము? ఆమె దేవుని ఆరాధించిన వారి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించిన ఒక గుర్తు ఈ చివరి గదికి అవసరమే. హల్లెలూయా. సిగ్గుపడకుండా ఆన్మార్తలతో ఆరాధించిన ఒక సర్వ మోకాలు వంగిన ఆయన నామములు ఎదుట, సర్వ మోకాలు వంగిన ఆయన నామములు ఎదుట వేరే నామం లేదు. ప్రైజ్ ది లార్డ్. రెండవ అంశం అది. ఊలో ఆ వాక్యం మరి ఒక్కసారి ఫిలిప్పీయుల లేఖనం చదవండి పత్రిక. పరలోకమందున్న దూతలైనా కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగును. యేసు నామమున వంగు. ఆరాధన ఆరాధించిన ఒక సమయం రాబోతుంది. ఇప్పుడు ఆరాధించలేకపోతే భూమి కింద పాతాళములో మీరు నరకాగ్నిలో పడినప్పుడు మొరపట్టవలసిన సమయం. అందుకే భూమి కింద అన్న మాట కూడా ఉంది అక్కడ. ఆమేన్. ఆకాశంలో ఉన్న భూమి పైన ఆకాశంలో ఉన్న దూతలు ఆరాధించాలి. భూమి మీద ఉన్న దేవుని ఆ నీతిమంతులు ఆరాధించాలి. ఆయన నామం పేరిట ఆరాధించాలి. నాకు సమయం లేదు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, ఆ ఫంక్షన్ ఉంది, పిల్లల ట్యూషన్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది కాదు. 6 రోజు మీకు అదే ఇస్తున్నారు. 7వ రోజు నా మందిరంలో రావాలి, నా ఆరాధనకి రావాలి, సకల మోకాలు వంటబడాలి. అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞకి ఎదురుగా ఏ మాట చెప్పి పోయినా అక్కడ ఎక్స్క్యూజ్ లేదు. దానికి తగిన శిక్ష రాబోతుంది. దానికి తగిన శిక్ష తరముల మీదకి రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ నామములో ఆరాధన. ఇంకా 3వ అంశం అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు. మీ సమస్యల నుండి బయటికి రా. ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన దేవుని బిడ్డలారా ఎంతమంది ఉన్నారు? 1 నిమిషం కళ్ళు మూసుకోండి. అందరూ 1 నిమిషం అదే విధంగా కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారు? శ్రమలతో, వేదనలతో, బాధలతో ఈ సంవత్సరం ఆదివారముల ఆరాధనకి వచ్చిన వారు. కాయిలో సంఘానికి ఇవ్వడానికి ఏమీ లేదు. కాయిలో సంఘం మాస్టర్ గారికి మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ ఒక్కటి ఇక్కడ మాట్లాడుతున్నాము. మీ శ్రమలేంటిది, మీ బాధలేంటిది, మీ కష్టాలేంటిది 1 నిమిషం మనసులో ఉంచండి, మనసులో పట్టండి. మీకు యేసు నామమున విడుదల, యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు నామములో మీ వేదనకి విడుదల కలుగునుగాక.
కార్యము న్యూ ఇయర్ కూడా అక్కడ నుండే తీసుకుంటాం. పక్కన ఉన్నది వద్దు, అక్కడ ఉన్నది సాయిమే బాగుంది అదా. ఒక్కసారి రుచి చూస్తే మరి అటే వెళ్తుంది దేవునికి. అది కరీంనగర్లైనా వెళ్ళి ఆ మండి ఫుడ్ ఏదో ఓకే, అది కరీంనగర్ విజయవాడ అయినా వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే ఆ టేస్ట్ మనం అనుభవించిన ఈ దేవుని నామమనే ఎరిగిన వారమైతే విడిచిపెట్టకుండానే పరిగెత్తుంది. ఆయన నామమును ఎరిగాలి. ఆయన నామముల రెండవ అంశం ఆయన నామములో ఆరాధన. అక్కడ విడుదల. మూడవది ఆయన నామమున విడుదల. మూడవది ఆయన నామములో విడుదల. అపొస్తలుల కార్యం 3:6 ఆయన నామములో విడుదల. కాబట్టి ఆయన నామమునే ఎరిగిన వారమైతే అది ఒక దుర్గములాగే మనకున్నది. ఆమేన్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, బాధలు జరిగినా అది కొట్టుకుని వెళ్ళిపోతుంది. వస్తుంది ధైర్యంతో కూడా ఉంటుంది. ఈ వాక్యం హృదయ పలక మీద రాసి ఆరాధన తర్వాత హాయిగా నవ్వుకొని పోవాలి. ఎందుకంటే నేను ఆ ఆశ్రయ దుర్గం దగ్గర ఉన్నాను. నాకు ఒక సురక్షిత స్థలం ఉంది, నాకు ఒక సురక్షిత గోపురం ఉంది, నాకు ఒక సురక్షిత దుర్గం ఉంది. ఏదో వచ్చినా నేను భయపడను. అది ఆయన నామమే. ఆ నామముని ఆశ్రయించుకుందాం, పరిగెత్తి వెళ్దాం. అక్కడ వాక్యం ఉంది. ఈ సామర్థ్యంలో 10వ వచనంలో 2వ భాగం ఏంటిది? యెహోవా నామము బలమైన దుర్గం. అంటే అది కదలును. అది కదలను. ఎంత బోము పెట్టినా, ఎంత భూకంపాలు జరిగినా అది బలమైన దుర్గం ఆయన నామం. మీరు వెళ్తే సరిపోతుంది. నీటి మందులు అందులోనికి నడిచి నెమ్మదిగా పోతుందని కాదు, పరిగెత్తి సురక్షితంగా. హల్లెలూయా. మాట హృదయ పలక మీద అందరూ ఒకసారి చెప్పండి ఆ వాక్యం మొత్తం. యెహోవా నామము బలమైన దుర్గము. అందరు చెప్పలేదు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతి మందులు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. హల్లెలూయా. మొత్తం ఒకసారి చెప్తావా? 1, 2, 3 స్టార్ట్. యెహోవా ప్రైజ్ ది లార్డ్. సామర్థ్యులు 18:10. దేవుని బిడ్డలారా, ఆ సురక్షితమైన దుర్గములోనికి యేసు ప్రభు దేవుని నామములోనికి పరిగెత్తి మనము మన కుటుంబంగా సురక్షితంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.